హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ఈరోజు మనం ఒక అబ్రివేషన్ గురించి మనం తెలుసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి తర్వాత దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుష్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఓకే, ఈ ఆయుష్ అనే పథకము 2014లో నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రవేశపెట్టారు, ఆయుష్ ప్రోగ్రామ్. ఓకే, అలాగే లాస్ట్ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆయుష్ అనే ప్రోగ్రామ్ను, ఆయుష్ అనే వాలంటీర్ను ప్రవేశపెట్టింది. ఓకే, ఏంటి ఆయుష్ అంటే? ఫస్ట్ అబ్రివేషన్ అనేది తీసుకున్నాం. ఆయుష్, ఏ ఆయుర్వేద, వై యోగా, యు యునాని, ఎస్ సిద్ధ, హెచ్ హోమియోపతి. ఓకే, ఇది ఆయుష్ యొక్క అబ్రివేషన్. ఏంటి దీని యొక్క పూర్వపరాలు చూస్తే, ఏ ఆయుర్వేద. ఆయుర్వేద పితామహుడు ఎవరంటే ధన్వంతరి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి. ఓకే, అయితే ఆయుర్వేద దినోత్సవం మనం ఏ రోజు జరుపుకుంటామంటే October 28 మనం జరుపుకుంటాం. ఆయుర్వేద దినోత్సవం October 28 మనము జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ యోగా. యోగా పితామహుడు పతంజలి మహర్షి. ఓకే, రిమెంబర్ దట్ పాయింట్, పతంజలి మహర్షి. సరే, మనకి కన్ఫ్యూజన్ ఇంకో వ్యక్తి ఉన్నాడు, పతంజలి శాస్త్రి. ఆయన సుప్రీంకోర్టుకు రెండవ ప్రధాన న్యాయమూర్తి. ఆయన సుప్రీంకోర్టుకు రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే పతంజలి శాస్త్రి. పతంజలి శాస్త్రి, సుప్రీంకోర్టు సెకండ్ సిజేఐ. ఓకే, ఇక్కడ పతంజలి మహర్షి యోగా పితామహుడు పతంజలి మహర్షి. ఇక యోగా డే ఏ రోజు జరుపుకుంటాం అంటే మనము June 21 జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ యునాని. యునాని మెడిసిన్, మన దేశ వైద్య విధానంను అరబ్బులు వాళ్ళ దేశంలోకి మార్చి చేసిన వైద్యం ఏమంటామంటే యునాని వైద్యము అంటారు. సో యునాని పితామహుడు ఎవరంటే అజ్మల్ హకీం ఖాన్. అజ్మల్ హకీం ఖాన్ February 11 యునాని డే. యునాని డే వచ్చేసి February 11. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మనకు యునాని మెడిసిన్ సంబంధించిన బ్రాంచ్ కూడా ఉంది. ఓకే, సో అజ్మల్ హకీం ఖాన్. అయితే తెలంగాణలో యునాని ప్రోడక్ట్స్ ఏమున్నాయంటే జిందా తిలిస్మాత్. ఏంటి యునాని ప్రోడక్ట్ వచ్చేసి జిందా తిలిస్మాత్. అలాగే ఫారూకీ టూత్ పౌడర్. ఫారూకీ టూత్ పౌడర్. ఫారూకీ టూత్ పౌడర్ అనేది ఇది కూడా మనకు యునాని యొక్క మెడిసిన్. ఓకే, సో చూసుకోండి. నెక్స్ట్ సిద్ధయోగం. సిద్ధయోగం, సిద్ధయోగం అంటే వైద్యం అంటే చూడండి మా, గ్రామీణ వైద్యం అంటాం. గ్రామీణ వైద్యం అంటాం. దీన్ని ప్రారంభించేది ఎవరంటే అగస్త్య మహర్షి లేదా అగస్త్యుడు అంటారు. తమిళనాడు వైద్యం ఇది, తమిళనాడు అగస్త్యుడు. ఓకే, సో సిద్ధ వైద్యం ఏంటి? సిద్ధ వైద్యం అంటే ప్రకృతి సిద్ధ వైద్యం అంటాం. సో పంచభూతాలతో చేసే వైద్యం ఏమంటామంటే సిద్ధ వైద్యం అంటాం. పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం, నీరు. ఓకే, సో ఇవి మనకు పంచభూతాలు. ఈ పంచభూతాలతో చేసే వైద్యమే ఏది సిద్ధ వైద్యము అంటారు, లేదా గ్రామీణ వైద్యము అంటారు. ఏమంటాం? సిద్ధ వైద్యానికి మరొక పేరు గ్రామీణ వైద్యము అంటారు. ఓకే, సో చూసుకోండి. అయితే December 19 వచ్చేసి సిద్ధ డే. సిద్ధ డే. ఇక్కడ యునాని డే చెప్పలేదమ్మా, February 11 యునాని డే. ఓకే, సో చూసుకోండి. ఇక హోమియోపతి, హెచ్ అంటే హోమియోపతి. హోమియోపతి అంటే శరీరంలో ఒక భాగాన్ని ఎంచుకొని చేసే వైద్యాన్ని ఏమంటామంటే హోమియోపతి అంటారు. శరీరంలో ఒక భాగాన్ని ఎంచుకొని చేసే వైద్యాన్ని హోమియోపతి అంటారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమన్. డాక్టర్ శామ్యూల్ హనీమన్. హోమియోపతి డే మనకు April 10 జరుపుకుంటారు. ఈ డాక్టర్ హనీమన్ యొక్క సమాధి ఎక్కడుందంటే మనకు పత్తికొండలో ఉంది, కర్నూలు జిల్లాలోని పత్తికొండలో ఉంది. ఓకే, సో ఇది మనకు ఆయుష్ అనేది చూసుకునే ఒకసారి. అప్పుడప్పుడు మనకు అబ్రివేషన్స్ కూడా అడుగుతుంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిదీ మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయుర్వేదం మీద అడుగుతాడు, యోగా మీద అడుగుతాడు, యునాని మీద అడుగుతాడు, సో హోమియోపతి మీద ఖచ్చితంగా మనకు అడుగుతాడు. ఈ మూడు అయితే కంపల్సరీ అడుగుతాడమ్మా. ఆయుర్వేదం, సో యోగా, హోమియోపతి, ఈ మూడు మీద కంపల్సరీ ఎక్కువసార్లు అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ప్రతి ఒక్కరు. ఓకే, చిన్న వీడియో అయినా సరే కంపల్సరీ మనకు ఏదో ఒక రూపంలో వస్తాయి. మనకు యోగా డే అనేది ప్రతిసారి మనకు అడుగుతుంటాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్.